ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మాటలు వినుటకు మనం వచ్చాం. ఆయన మాటలు వినుటకు మనం వచ్చినప్పుడు భయముతో, భక్తితో, శ్రద్ధతో, విశ్వాసముతో, ఆసక్తితో మనం విన్నట్లయితే దేవుని మాటలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానములో మనము అటు ఇటు తిరగకూడదు. చాలామంది మనకు రాక వారానికి ఒక్కసారి మందిరమునకు వస్తున్నాం. ఆదివారం నాడు దేవునికి ఇచ్చే సమయము కొద్దిగా ఇస్తున్నాం. ఆ కొద్ది సమయంలో కూడా ఏం చేస్తున్నాం? మన యొక్క ప్రయోజనముల కొరకు ఒకడు ఫోన్ వస్తే బయటికి వెళ్ళిపోతాడు, ఒకడు పిలిస్తే బయటికి వెళ్ళిపోతారు, ఒకరు ఇంకొకటి వస్తే బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇస్తున్న సమయమును దేవుని సన్నిధిలో దేవుని కొరకు సద్వినియోగం చేసుకోక ఆ సమయమును కూడా మనం అటు ఇటు తిరుగుతూ సమయమును వ్యర్థం చేసుకుంటే మనం ఎలా ఆశీర్వదించబడతాం? మనం ఎలాగో దేవుని ఆశీర్వాదములు పొందుకుంటాం? ఎలాగ దేవుని అంటే మనకు అర్థమవుతుంది? దేవుడు అంటే ఎవరు? పరిశుద్ధుడని మనం విన్నాం. దేవుడు అంటే ఎవరు? అంటే పరిశుద్ధుడు అనగేంటి? పాపము చేయనివాడు, పాపం అంటే ఎరగనివాడు, పాపం అంటే తెలియనివాడు, పాపము లేనివాడుగా ఉన్నవాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం, నిద్రపోయేవారు చెప్తాం హల్లెలూయా. నిద్రపోతున్నారా మీరు? అంటే ఇంకెప్పటికి కూడా నా మాటలు మీకు అర్థం అవ్వడంలా. ఇప్పటికీ కూడా నా మాటలు మీకు అర్థం అవ్వడం లేదు. సరే ప్రియులారా, ఈ కొద్ది నిమిషములైనా సరే దేవుని సన్నిధానములో భక్తితోనూ, శ్రద్ధతోనూ, భయముతోనూ, అణుకువతోనూ దేవుని సన్నిధానములో మనము గడిపినట్లయితే నిజముగా మనము మన జీవితాలు ధన్యకర్మగా మార్చబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? హల్లెలూయా అంటే అర్థం ఏంటి? విన్నారా? బైబిల్లో ఉంది మాట. హల్లెలూయా అన్న మాట బైబిల్లో ఉందా లేదా? అవునంటే అవును, కాదంటే కాదు. ఏదో ఒకటి చెప్తే మీకు జవాబు వస్తుంది. హల్లెలూయా అంటే ఏంటి? హల్లెలూయా అన్న మాట అందరూ అంటున్నారు కదా, నేను అంటున్నాను అంటే సరిపోదు. ఎవరైనా ఒక అన్యుడు నిన్ను అడిగినప్పుడు నువ్వేమని సమాధానం చెప్పాలి? ఎవరో తెలియని వాళ్ళు నిన్ను అడిగినప్పుడు, అమ్మ మీ చర్చిలో అందరూ హల్లెలూయా అంటుంటారు కదా, హల్లెలూయా అంటే అర్థం ఏంటి అని చెప్పినప్పుడు ఏం చెప్తావు? హల్లెలూయా అంటే స్తోత్రమా, స్తోత్రము. ఇంకా బైబిల్లో ఉందా ఈ మాట? చూడండి, మీ బైబిల్లో నుంచి చదవండి. నా బైబిల్ చదివితే మరి నీ బైబిల్ వేరు కదా అంటారేమో. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము చదవండి. ప్రకటన 19 1వ వచనం. అటు తర్వాత బహుజనుల శబ్దం ఒకటి, గొప్ప స్వరము. ఎక్కడ ఎక్కడి నుంచింట? ఎక్కడ వినబడుతుంది స్వరము? పరలోకమందు. ఇలాగూ చెప్పగా నేను వింటిని, ప్రభువును స్తుతించుడి. ప్రభువును స్తుతించుడు అన్న చోట 2 అంకె ఉంటుంది. కింద మూల భాషలో ఏమన్నా రాయబడింది? హల్లెలూయా. ఎందుకు మనం హల్లెలూయా చెప్పాలంటే, మనం వచ్చేది దేవుని మందిరానికి ఎందుకు? దేవుణ్ణి
గణపరచబడడానికి, దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి మహిమపరచుటకు, మనము ఆరాధించి మహిమంతయు మన ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే దక్కాలి. మనము దేవుని మందిరానికి ఎందుకు వచ్చామంటే మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించుటకు మనం ఇక్కడికి వచ్చినాం. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువును హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువును స్తుతించుడి. మనం ఏం చెప్తున్నామంటే పాడిందిరా పాసపళ్ళు దాసరి అన్నట్టు ఒక ఉపమానం ఉంది. లోకంలో సామెత అంటారు కదా, ఏమంటారు? పాడిందే పాడురా పాసి పండ్లు దాసరి అంటారు. అంటే చెప్పిందే చెప్తున్నారు మీరు. నేను ఇక్కడ నిలబడి ఏం చెప్తున్నాను మీకు? హల్లెలూయా చెప్పండి అమ్మా అంటున్నాను. మీరేమంటున్నారు? తిరిగి నాకే చెప్తున్నాను. హల్లెలూయా అంటే మరలా హల్లెలూయా అంటున్నారు. అంటే అర్థం ఏంటి? చెప్పిందే చెప్తే ఎలా ఉంటుందండి? ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు, ఒరే అని పిలిచాను అనుకో, ఒరే అని పిలిచాను అనుకో నన్ను, వాడు ఎలా ఉంటుంది? నువ్వు రారా అన్నా అనుకో, నువ్వే రారా అన్నా అనుకో, ఎలా ఉంటుంది? ఒక తండ్రిగా కుమారుని నువ్వు రారా అన్నాను అనుకో, నువ్వే రారా అన్నాను అనుకో, ఎలా ఉంటుంది? అన్నమాట అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందమ్మా? నా మాటలు అర్థమవుతున్నాయా? వింటున్నారా? అంటే నేను ఇక్కడ హల్లెలూయా అంటున్నాను, మీరేమంటున్నారు? మళ్ళీ హల్లెలూయా అంటే ఏమిటి? నేను చెప్పిందే మీరు చెప్తున్నారు. హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించునన్న మాట మనలో నుంచి రావాలి. పాస్టర్ గారు హల్లెలూయా అంటే మీరేమనాలి? ప్రభువు మహిమపరచబడునుగా కానాలి, ప్రభువు స్తుతించబడునుగా కానాలి. హల్లెలూయాకి అర్థం ఏంటి అంటే నేను ఇక్కడ నిలబడి ఏం చెప్తున్నాను? మనమందరం కలిసి ప్రభువును స్తుతించుడన్నప్పుడు ఏమంటున్నాను? హల్లెలూయా అంటున్నాను. మీరేమంటున్నారు తిరిగి మరలా? లేదు లేదు మేము స్తుతించావు, నువ్వే స్తుతించని తిరిగి నాకే సమాధానం చెప్తున్నారు. కనుక హల్లెలూయా అంటే అని ఏమనాలి? ప్రభుకు స్తోత్రం అనండి, లేక ప్రభు మహిమపరచబడును కాక అనండి, ప్రభును స్తుతించుడనండి, తిరిగి మరలా హల్లెలూయా అనకండి. దానికి ఏమంటారంటే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అనుకుంటా, 19-21 ఉంది. ఒక మాట మీకు చూపిస్తాను సింపుల్గా. హల్లెలూయా అంటే ఏమన్నా అవుతుంది? 21లో తొమ్మిది వచనం చదవండి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండు వారును దావీదు కుమారునికి ఎవరికంట? జయము అనే చోట ఒకటి అంకె ఉంటుంది. కింద అర్థం ఏంటి? ఓసన్నా. జయము అంటే ఎవరికి జయము కలగాలి? దావీదు కుమారుడైన యేసు ప్రభువుకు మాత్రమే యుగ యుగములు జయము కలిగి ఉండాలి. మన రక్షకుడు, మన విమోచకుడు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి సజీవుడైన దేవునికి మాత్రమే జయము కలుగునుగాక. యేసు ప్రభువారు ఆ గాడిద మీద కూర్చొని వస్తూ ఉంటే అక్కడ జనములు ఏం చేస్తున్నారు? మట్టములు పట్టుకొని దావీదు కుమారునికి జయము అంటున్నారు. ఎవరికి జయము కలగాలి? దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు దావీదు కుమారుని సంబోధించారంటే ఆయన యూదా గోత్రములో నుంచి వచ్చినవాడు. యేసు ప్రభు యొక్క గోత్రము ఏంటి?
దావీదు గోత్రము. యూదా గోత్రములోంటి ఒక చిగురు పుట్టును, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఎక్కడ పుట్టాడంట? ఎవరి పట్టణంలో? ఎందుకు దావీదును ఉపయోగిస్తున్నారు అంటే యూదా వంశముస్తులు. యేసు ప్రభువారు యూదా వంశములో నుంచి వచ్చినవాడు. ఓ యూదా గోత్రపు సింహమా అన్నారు. యూదా గోత్రపు సింహమా అనగా యేసు ప్రభువారు ఏ గోత్రంలో నుంచి వచ్చా అంటే యూదా గోత్రంలో నుంచి వచ్చినవాడు కనుక అదే యూదా గోత్రమునకు చెందిన దావీదును అంటున్నాడు, దావీదు కుమారునికి జయము కలుగునుగాక. దావీదు కుమారునికి జయము కలుగునుగాక. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదిగో ఆనవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి సత్రముల వారికి స్థలము లేనందున పశువుల పాకలో మీ కొరకు పరుండు పెట్టి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ పండగ ఆచరిస్తున్నాము, కానీ దేవుని కొరకు మనము ఏమి విడిచిపెడుతున్నాం? అమ్మ, మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళుగా ఉన్నారు, నాకంటే అనుభవజ్ఞాలు, అన్ని విషయాలు మీరు పెద్దవారు. మీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు చేసుకుంటారు చెప్పండి? ఒక 20 క్రిస్మస్లు చేసి ఉంటారా? నాకంటే పెద్దవాళ్ళు చెప్పండి. ఒక 30 క్రిస్మస్లు చేసి ఉంటారా? కనీసం ఒక 40 క్రిస్మస్లను మీరు చేసి ఉంటారా? అమ్మా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇన్ని క్రిస్మస్లు నువ్వు చేసావు కదా, ఏ క్రిస్మస్కైనా ప్రభు కొరకు నువ్వు ఒకటి నీ జీవితంలో నుంచి ఒకటి విడిచిపెట్టావా? ఏదైనా విడిచిపెట్టినట్టు ఉందా? క్రీస్తు కొరకు నువ్వు త్యాగము చేసి, ఇదిగో ప్రభువా, ఈ క్రిస్మస్ దినమున నేను నీకు నా జీవితమును సమర్పించి అంకితము చేస్తూ, ఇదిగో నా జీవితములో విడిచిపెట్టనిది ఒకటి ఉంది, అది నేను ఈరోజు నీ కొరకు విడిచిపెడుతున్నాను. అది ఏంటంటే నేను టీవీ చూడను ప్రభువా అని తీర్మానం చేసుకున్నారా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయి. ఎలా వర్ధిల్లుతాం తల్లి? ఎలా దీవెనలు పొందుకుంటాం మనం? దేవుని ఆశీర్వాదములు మన మీదకి ఎలా వస్తాయి? మన ప్రార్థనకు జవాబు ఎలా వస్తుంది? ఏం ప్రయోజనం? చర్చిలో ఉన్నప్పుడు వింటావు, బయటికి వెళ్తే మళ్ళీ మామూలుగా అయిపోతూ ఉంటే ఏం ప్రయోజనం? జీవితాలు మారాలి తల్లి, అయా జీవితాలు మారాలి. క్రీస్తు కొరకు ఇదిగో నేను ఈ సిగరెట్ని విడిచిపెట్టేస్తున్నాను, ఇదిగో దేవుని కొరకు నేను ఈ తాగుడుని విడిచిపెడుతున్నాను, ఇదిగో దేవుని కొరకు నా అబద్ధాలన్నీ విడిచిపెడుతున్నాను, ఇదిగో దేవుని కొరకు నేను ఒకరి మీద తంటాలు చెప్పేదాన్ని విడిచిపెడుతున్నాను. ప్రతి క్రిస్మస్కు ఒక్కటి విడిచిపెట్టుకుంటూ వస్తే, ప్రతి క్రిస్మస్కు నువ్వు సంవత్సరానికి ఒక్కటి విడిచిపెట్టి దేవుని కొరకు నువ్వు జీవిస్తే భూలోకములో నీకంటే ధన్యులు ఎవరుంటారయ్యా? హల్లెలూయా. నీకంటే గొప్పవారు ఎవరుంటారు చెప్పండి? పాపము లేదు, అబద్ధాలు మానేశావు, దొంగ చూపులు మానేశావు, అబద్ధపు మాటలు మానేశావు, బూతు మాటలు విడిచిపెట్టావు, సినిమాలు చూడలేదు, టీవీలు చూడలేదు, మందు తాగడం లేదు, అల్లరితో కూడిన వాటి దగ్గరికి వెళ్ళలేదు. ఇవన్నీ నీ జీవితంలో నుంచి క్రీస్తు కొరకు విడిచిపెడితే ఇంకా క్రీస్తు నీతో ఉండడా? నేను విడిచిపెడతాడా? ఎందుకు దేవుడు నీ మాట వినలేదు? ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రాలేదు? ఎందుకు అంటే నువ్వు దేవునికి దూరముగా ఉంటున్నావు. నీ బ్రతుకు దేవునికి దూరముగా ఉంటుంది. నువ్వు జీవించే జీవనము దేవునికి దూరముగా ఉంటుంది. నువ్వు నడిచే ప్రవర్తన దేవునికి నచ్చడం లేదు. నువ్వు బ్రతికే బ్రతుకు దేవునికి నచ్చడం లేదు కనుక ఆయన నీతో కలిసి ఉండలేకపోతా ఉన్నాడు.
దేవుడే మనకు దూరం అయితే ఇక మనకు ఎవరు సహాయం చేస్తారు? కనుక ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పగలను. 2 రాత్రులని చెప్పగలను, 2 పగలనే నిలబడి చెప్పగలను. మీ టైం ఎంతనో, ఎన్ని గంటలకు వదిలిపెట్టాలనో నేను సాయంత్రం వరకు చెప్తాను. వింటారమ్మా? అప్పుడే నిద్రపోతున్నారు మీరు. నిద్ర ఎక్కడ బాగా వస్తుందంటే 2 చోట్ల బాగా వస్తుంది. చెప్పగలరా? ఎక్కడ వస్తుంది నిద్ర బాగా వచ్చేది? ఎప్పుడు 2 ప్రాంతాలలో వస్తుంది, 2 చోట్ల వస్తుంది. ఎక్కడ చెప్పండి? ఒకటి మందిరంలో వచ్చినంత నిద్ర ఎక్కడా రాదు. ఎందుకు వస్తుంది? రాక నువ్వు వస్తావు దేవుని వాక్యం విందామని వస్తే ఆ వాక్యమును నిన్ను విననీయకుండా సాతాను ఏం చేస్తున్నాడు? నిద్రను తెచ్చి నీలోకి పంపిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ నిద్ర వస్తుందో ఈ పాస్టర్ గారు ఎంత గట్టిగా చెప్పినా నీ చెవులకు వినబడదు. అనగా దేవుని యొక్క వాక్యము నీకు వినబడనివ్వకుండా నిద్ర అనే ఒక అడ్డుగోడను తెచ్చి నీకు నీ దేవునికి పెడుతుంది. ఎందుకంటే సాతాను ఏంటంటే వీడు ఎక్కడ దేవుని యొక్క వాక్యమే తన బ్రతుకును మార్చుకొని దేవుని బిడ్డగా మారిపోతాడనే ఒక భయం, వాని యొక్క లోకములో నుంచి ఎక్కడ బయటికి పోతాడో దేవుని దగ్గరికి పోతాడనే ఒక భయముతో నిన్ను మాననివ్వకుండా నీ క్రియలన్నీ విడిచిపెట్టనివ్వకుండా చేస్తూ ఉంటాడు. ఒకటి ఎక్కడ బాగా వస్తుంది నిద్ర? దేవుని మందిరంలో. 2వ స్థలం ఎక్కడ చెప్పండి? ఏంటండి? ప్రార్థన చేసుకుంటూ వస్తుంది. అది దేవుని మందిరమే కదా. నువ్వు ఎక్కడ మోకరించి చేసినా ఆయన నీ దేవుని మందిరమేది. 2వది ఎక్కడ వస్తుంది చెప్పండి? పాటలు పాడుతుంటే, ఓకే దేవుని పాటలు పాడితే వస్తుంది, చెప్పుకున్నాం కదా. వాక్యం వింటున్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా నిద్ర వస్తుందని. వాక్యం చదివినా నిద్ర వస్తుంది. ఇంకొక స్థలం ఉంది, మీరు ఎప్పుడైనా కావాలంటే ట్రైల్ వేయండి, చూడండి. మీకు బాగా నిద్ర పట్టినప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళండి. ఆ ప్రదేశంలో అది అన్ని చోట్ల కాసుమా, ఒక ప్రదేశం ఉంది. ఎక్కడమ్మా? ప్రయాణం చేస్తే నిద్ర వస్తుందా మీకు? ఇంకా ఏకాంత స్థలంలో ఎక్కడికి వెళ్తావు? కొండకి వెళ్తావా? ఏకాంత సమయంని అక్కడికి పోతే వస్తుందా నీకు? అక్కడికి పోతే ఇంకా నీకు నిద్ర రాదు, భయం ఉంటుంది. ఏ తోడేళ్ళు వస్తుందో, ఏ నక్క వస్తుందో, ఏ పాము వస్తుందో అని ఏకాంతంగా పోతే నిన్ను భయపెడుతూ ఉంటుంది. ఎక్కడ చెప్పండి? ఏంటమ్మా? నేను చెప్తాను, చెప్పేదానికి మీకు ప్రశ్న వేశాను. ఏంటండి? చెప్పు. కూల్గా ఉన్నప్పుడు వస్తుందా? ఇప్పుడు నువ్వు కూల్గా ఉన్నావా, టెన్షన్తో ఉన్నావా? 2వ స్థలం సమాధులలో. ఎక్కడ రోడ్డు మీద ఎక్కడైనా సరే ఒక సమాధి కట్టబడి ఉంటే మీరు ఆ సమాధి పైన కూర్చోండి ప్రశాంతంగా, వెంటనే నీకు నిద్ర వస్తుంది. హల్లెలూయా. సమాధుల మీద ఎక్కడొస్తుంది? ఒకటి చర్చి, 2 సమాధులలో. ఈ 2 చోట్ల నిద్ర బాగా వస్తుందండి. సరే ప్రియురాలా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వినండి. కాబట్టి దావీదు కుమారునికి జయము కలుగునుగాక. జయము అంటే అర్థమేంటి? జయము అంటే అర్థమేంటి? హోసన్నా. ఎవరికి జయము కలగాలి? యేసయ్యకు, నజరేయుడైన యేసుక్రీస్తుకు మాత్రమే జయము కలగాలి. కనుక హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువును అంటే హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువును స్తుతించమని పాస్టర్ గారు చెప్పినప్పుడు మీరేం చేయాలి? హోసన్నా అనాలి. హోసన్నా అంటే అర్థం ఏంటి? జయము. మన ప్రభువుకే జయము కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. నిద్రపోయే వారు చెప్పండి గట్టిగా హల్లెలూయా.
సరే ప్రియులారా, త్వరగా నేను ముగిస్తాను. నేను కూడా వెళ్ళాలి. 12 అయిపోయింది. 12 అయిందా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ మధ్యకు నడిపించాడు. ఎందుకో నిన్న నేను 4 గంటలకు లేచి విజయవాడ వెళ్ళి రాత్రి 12:30కు వచ్చాను. 12:30కు వచ్చి పడుకుంటే నిద్ర రాలే. జస్ట్ అలా ప్రార్థన చేసుకున్నాను. తర్వాత కొద్దిసేపు నిద్రపోయి మళ్ళీ ఉదయం 6 గంటలకే లేవడం జరిగింది. లేచిన వెంటనే ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఎక్కడికి నడిపించుతున్నావు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఒక్క అరగంటలో నేను రెడీ వచ్చానండి. ఇక్కడికి అరగంటే నాకు రావాలా వెళ్ళాలని ఒక ఆలోచన దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఆ పాత స్కూటీ వేసుకొని పరుగున వచ్చాను. 11 గంటలకే వాక్య పరిచర్య చంగాలలో ఉంటుంది కనుక ప్రభువా నేను 11 గంటలకల్లా వెళ్ళిపోవాలి ప్రభువా. మళ్ళీ నేను వెళ్ళకతోలికే నేను వెళ్ళే లోపల వాక్యం చెప్తున్నారు అనుకో, నన్ను చూసి వాళ్ళు ఆగి నాకు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ప్రభువా. వాక్యము ప్రారంభించక మునిపే నేను వెళ్తే నాకు ఇచ్చినట్లయితే నేను వాడబడతానని వచ్చినప్పుడు ప్రభువు ఖచ్చితంగా మీ మధ్యకు నన్ను నడిపించాడు. నేను వచ్చేలా వాక్యం ప్రారంభించబడలేదు. హల్లెలూయా. దేవుని కార్యములు ఆశ్చర్యములండి. అవి కంటికి కనబడవు, హృదయానికి వినబడవు, చెవులకు వినబడవు, హృదయానికి అగోచరములు. దేవుని కార్యము ఎలా ఉంటుందంటే, నువ్వు అలా నడుచుకుంటూ పోతూ ఉంటే తెలియని వాళ్ళు వచ్చి నీకు సహాయపడేదే దేవుని కార్యము. నీకు ఏది అవసరమో తెలియని వ్యక్తులు వచ్చి ఆ అవసరమును కొరకు నిన్ను ఆదుకునేదే దేవుని కార్యములు. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. మనం అప్పటికి అప్పిచ్చిన వాడు, మనం అప్పటికి వడ్డీకి 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చుకొని మనం అది దేవుని కార్యం అంటే కాదు సుమా. అప్పు తీసుకొని దేవుడు నాకు సాయం చేశాడు అనడం కరెక్ట్ కాదు. అది దేవుని కార్యం కాదు, అది మనుషుల కార్యం. దేవుని కార్యము అంటే నీకు తెలియని విధముగా, అనుకోని విధముగా నడిపించబడిదే దేవుని కార్యమై ఉన్నది. కనుక ప్రియులారా, దేవుడు అద్భుతకరుడు. ఆయన కార్యములు మహత్కార్యములు, గొప్ప కార్యములు చేయవాడై ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఇంకొకటి, దేవునికి ఎవరు అవసరమో తెలుసా? నీతిమంతులు కాదు, ధనికులు కాదు, సుఖభోగములతో అనుభవించేవారు కాదు. దేవునికి కావలసింది ఎవరో తెలుసా? పడిపోయిన వారు, చెడిపోయిన వారు, లేవలేని వారు, కుంటివారు, గుడ్డివారు, చెరసాలలో బంధింపబడిన వారిని, బీదలకు నేను సువార్తను ప్రకటించుటకు ఈ లోకమునకు వచ్చితిని. పాపుల కొరకు, పాపులు నాకు కావాలి. నీతిమంతులు ఆయనకు అవసరం లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్కూల్లో ఒక టీచర్ గారు పిల్లలను పిలిచి చెప్పిందంట, పిల్లలారా, బద్ధకస్తులు ఎవరైనా ఉంటే వారందరూ చేతులు ఎత్తండ్రా అని చెప్పిందంట. ఎవరికి? టీచర్ గారు పిల్లలకు. పిల్లలు టీచర్ గారి మాట విని బద్ధకస్తులు అందరూ చేతులు ఎత్తారంటండి. అందరు ఎత్తారంట. కానీ వాటి మధ్యలో ఒక బాలుడు, ఒక చిన్నపిల్లవాడు ఎత్తలేదంట. అప్పుడు టీచర్ గారు చూసి చేతులు దించమని, ఆ చెయ్యెత్తని వాడు ఉన్నాడు కదా, వాడిని పిలిచి, ఏమిరా బద్ధకస్తులందరినీ చేతులు ఎత్తమంటే అందరు ఎత్తారు, నువ్వు ఎందుకు చేయెత్తలేదురా అని అడిగిందంట. అప్పుడు వాడు అన్నాడంట, మేడం నేను చేయెత్తడానికి కూడా బద్ధకతనమే అన్నాడంట. హల్లెలూయా. ఏమన్నాడంట? నాకు చేయెత్తడం కూడా బద్ధకతనమే అన్నాడంట. హల్లెలూయా చెప్పండి అమ్మంటే హల్లెలూయా హల్లెలూయా అంటున్నా. కానీ గోడ మీద పిల్లంట ఇటు చూస్తుందంట, ఇటు చూస్తుందంట, ఎటువైపు మనసులు అంటే అటువైపు దూకేస్తుందంట.
మనము చెప్పుదామా వద్దా, చెప్పుదామనా వద్దా సందేహం వద్దు. చెప్పాలనుకుంటే చెప్పు, చెప్పకూడదు అనుకుంటే నువ్వు చెప్పాకు. అమ్మో చెప్పకపోతే పాస్టర్ గారు ఏమంటారు, కొంచెం వినుద్దామని కాదు సుమా, పాస్టర్ గారు ఏమంటున్నారో కాదు. నేను చూచుచున్నవాడు పాస్టర్ గారు కాదు, కానీ నిన్ను చూచుచున్నవాడెవరు? దేవుడై ఉన్నాడు. కనుక ప్రియులారా, చెప్పబడుచున్న వాక్యము కొంచెమైనను శ్రద్ధతో విన్నట్లయితే మన జీవితాలు మార్చబడతాయి. అవి మన జీవితాలు దేవుడి వాక్యము చేత స్థిరపరచబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వాక్యం నేను చెప్పి ముగించి త్వరగా వెళ్తాను. ద్వితీయోపదేశ దినవృత్తాంతం, 2వ దినవృత్తాంత గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా. 16:9. 2 దినవృత్తాంత గ్రంథము 16:9 వచనం చదవండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. చాలు. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నజరేయుడైన యేసు, ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి నీ పాదముల చెంతకు వస్తున్నాను. చదవబడిన వాక్యం మీది, మాట్లాడువారు మీరు. మా అందరితో మీరు మాట్లాడండి. మా అందరినీ మీ వాక్యము చేత బలపరచండి. విత్తబడుచున్న వాక్యం మా హృదయంలో స్థిరపరచబడునుగాక. మీ వాక్యానుసారమైన జీవితము మేము జీవిస్తూ నీ రాకడ పర్యంతం, నీ రాకడ కొరకు ఎదురు చూసి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని మీరు మాట్లాడితే ప్రభువా మా జీవితాలు మార్చబడతాయి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మార్చబడతాయి. మీరే మీ ఆత్మ ద్వారా మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ప్రియులారా, 2వ దినవృత్తాంతం గ్రంథంలో 16:9 దేవుడు అంటున్నాడు, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవుడు మనిషిని ఎందుకు సృజించాడు? దేవుడు మనుషుని ఎందుకు సృజించాడంటే మనుషుని ద్వారా దేవుడు ఆరాధించబడాలని, మనుషుడు దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. మనుషుని వైపు చూచుచున్నాడు. దేవుడు మనుషునికి తన రూపమునిచ్చాడు, తన పోలికనిచ్చాడు, తన స్వరూపమునిచ్చాడు, తన ప్రాణమునిచ్చాడు. తన స్వహస్తముల చేత మనుషుని దేవుడు ఎంతో ఇష్టపడి మనుషుని దేవుడు నిర్మించాడు. దేవుడు మనిషిని నిర్మిస్తే ఆ మనుషుడు దేవుణ్ణి తిరస్కరించేవాడై, దేవుణ్ణి తిరస్కరించి మనుషుడు రోజు రోజుకు దూరం అవుతూ దేవునికి ఎడబాటుగా మారిపోయి ఉంటున్నాడు. ఆ ఎడబాటుతనము దేవునికి ఇష్టము లేక దేవుడు మనుషునికి దగ్గరగా అవ్వాలని మనుషునితో మాట్లాడుతూ వస్తున్నాడు. పూర్వకాలమందు మన ప్రవక్తలతో దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. తిరస్కరించినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, దేవునికి నువ్వంటే ఇష్టము కనుక నీలో నుంచి దేవుడు ఆయనకి ఇష్టమైంది నిన్ను అడుగుచున్నాడు. మనుషుడు దేవునికి ఇష్టమైంది ఏమి ఇవ్వగలడు అంటే, మనుషుడు దేవునికి ఇష్టమైంది ఇవ్వగలిగింది ఒకటి ఆరాధన. హల్లెలూయా.
దేవునికి మనుషుడు ఇవ్వగలిగింది, దేవుడు మనిషిని యొద్ద నుంచి ఇష్టపడేది ఆరాధన. నువ్వు ఆరాధించాలని, నువ్వు దేవుణ్ణి గణపరచాలని, నీలో నుంచి దేవుని యొక్క స్తుతి, నీలో నుంచి దేవుని యొక్క ఆరాధన వినాలని ఆయన తన చెవులను నీ వైపు త్రిప్పి ఉన్నాడు. అయినను మనుషుడు దేవుణ్ణి ఆరాధించుటకు ఇష్టపడడం లేదు. దేవుని ఆరాధించుటకు ఇష్టపడక దేవుని యొద్ద నుంచి పొందుటకు ఇష్టపడుచున్నాడు. ఏమి పొందుటకు ఇష్టపడుచున్నాడు అంటే స్వస్థతలు, ధనమును, ఉద్యోగమును. భూలోకంలో అందరికంటే నేను బాగా బ్రతకాలని, అందరికంటే లక్షాధిక కోటేశ్వరుని కావాలని, లగ్జరీగా జీవించాలని, దేవుని యొద్ద నుంచి పొందుకోవాలని మనుషుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రభువు అంటున్నాడు, తన ఎడలాయ యథార్థ హృదయము గల. దేవుడు ఎవరిని బలపరుస్తాడంట? దేవుడికి ఎవరి ఇష్టమంట? దేవుడిని ఎవరిని ఇష్టపడుతున్నాడంటే యథార్థ హృదయము గలవారని. పరిశుద్ధులను ఆయన ఇష్టపడుచున్నాడు, నీతిమంతులను ఆయన ఇష్టపడుచున్నాడు, నమ్మకస్తులను ఆయన ఇష్టపడుచున్నాడు, పరిశుద్ధులను ఆయన ఇష్టపడుచున్నాడు. తన ఎడల యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఎవరిని అనగా భూలోకంలో నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించువారు ఎక్కడ ఉన్నారా అని దేవుని కనుదృష్టి భూలోకమంతటా వెతుకుచున్నది. హల్లెలూయా. ఇంతగా గట్టిగా అరిచి దేవుని యొక్క స్వరము నీకు వినబడుతున్నా, నువ్వు నిద్రపోతున్నావంటే నీలో దేవుని యొక్క వాక్యం వినుటకు ఎంత అలసత్వం కలిగి ఉంటున్నామో ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడడానికి దేవుని యొక్క వాక్యము నీ హృదయమైన తలుపును తట్టుచున్నప్పటికీ నీలో ఉన్న ఆ యొక్క నీరసమును, బద్ధకతనమును తీసివేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరు ఇక్కడ వాడినా, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ మనమందరము యేసు ప్రభు రక్తములో కడగబడిన పిల్లలమై ఉన్నాం. నీ దేవుడు, నా దేవుడు, మన అందరి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన తండ్రి అయిన నీ తండ్రి, నా తండ్రి ఆయనే నజరేయుడైన యేసు. ఆయన పిల్లలము మనం. ఆయన పిల్లలము కనుక ఒకరికొకరము సమాజంగా కూడుకునటం మానక ఒకరికొకరము హెచ్చరించుకొనొచ్చు, ఒకరికొకరికి బుద్ధి చెప్పుకొనొచ్చు, ఒకరికొకరము పరుచుకుంటూ ఒకరికొకరం బలపరుచుకుంటూ సమాజము కూర్చొని దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు, దేవుని యొక్క వాక్యము వినుటకు మనం అందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం. మీ మధ్యకు దేవుడు నన్ను పంపించి ఉన్నాడు. హల్లెలూయా. ఏదో మీరు భోజనం పెడతారో లేకపోతే మీ దగ్గర తీసుకుపోదామని నేను రాలేదమ్మా. నేను వచ్చింది మన తండ్రి అయిన దేవుని మాటలు చెప్పుటకు నేను మీ మధ్యకు వచ్చాను. మాటలు అనగా దేవుని యొక్క వాక్యము తప్ప నేను మీ మధ్య ఏది ప్రకటించలేను. ఆ వాక్యము చెప్పుటకు నేను మీ మధ్యకు వచ్చి ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొద్ద నుంచి మనుషుడు ఏం ఆశిస్తున్నాడంట? ఆరాధన. ఈ ఆరాధన చేయవారు భూలోకములో కొందరే. ఎందుకు దేవుడు రాకడ ఆలస్యం చేయుచున్నాడో తెలుసా? అంటే భూలోకములో ఆత్మతో సత్యముతో ఆరాధించువారు భూలోకములో కొందరే ఉన్నారు. అందరూ ఆత్మను పొంది ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే దేవుని రాకడ ఈ క్షణమే రాగలదండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి మనిషిని వద్ద నుంచి ఇచ్చేది ఏంటంటే, ఇష్టమైంది ఏంటంటే ఆరాధన. దేవుడు నీ ధనం అడగలేదు, నీ ఆస్తిని అడగలేదు,
నీ ఉద్యోగం అడగలేదు, నీ హోదాను అడగలేదు, నువ్వు తినే తిండి ఆయన నిన్ను అడగలేదు. కానీ ఆయన అడిగేది ఏంటంటే, నన్ను ఆరాధించువారు ఎక్కడ ఉన్నారా అని చూస్తున్నాడు. ఎలా చూస్తున్నా కంటి రెప్ప మూయకుండా నీ కొరకు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎవరిని బలపరచుటకు భూలోకములో? ఆత్మతో సత్యముతో ఆరాధించువారు. అసలు దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? ఆరాధన. ప్రార్థనలు 7 రకాలండి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ఒకటి ప్రార్థన, రెండవది ఆరాధన, మూడవది స్తుతి ప్రార్థన, నాలుగవది విజ్ఞాపన ప్రార్థన, ఐదవది ఉపవాస ప్రార్థన, ఆరవది ఉపవాస ప్రార్థన, ఏడవది కృతజ్ఞత కలిగిన ప్రార్థన. ఈ 7 ప్రార్థనలో దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? ఆరాధించుట. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనకి ఇచ్చిన 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆరాధించుము అంటున్నాడు. మనుషుడు దేవునికి ఏమి ఇవ్వాలి? లేచిన వెంటనే అయ్యగారు చెప్పాను కదా, లేచిన వెంటనే ఏం చేయాలి? 2 కీర్తనలు చదవడం కాదు తల్లి. నీ పడక గది నుంచి లేచిన వెంటనే 2 చేతులెత్తి దేవుని ఆకాశం వైపు చూచు, పైనున్న యెహోవా నన్ను కరుణించుము, నువ్వు గొప్ప దేవుడవయ్యా, నీకంటే భూలోకములో ఎవరున్నారు ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవయ్యా, నా కొరకు తిరిగి లేచిన దేవుడవయ్యా అని దేవుని ఘనపరచాలి. నీవు నన్ను ఘనపరచుము, నేను భూలోకములో నిన్ను ఘనపరచదనన్నాడు. నువ్వు నన్ను హెచ్చించుము, నేను నిన్ను భూలోకములో హెచ్చించదను అంటున్నాడు. నువ్వు నన్ను ఆరాధించుము, నేను గొప్పవాడిగా భూలోకములో నడిపిస్తానంటున్నాడు. హృదయ సింహాసనం మీద నీకు సింహాసనశీనుడిగా దేవుడు కూర్చోవాలంటే నువ్వు ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించే గుణము కలిగి ఉండాలి. మనము ఇంతగా ఉంటున్నాం కదా. నేను ఒకటి అడుగుతాను,
ఒక క్రైస్తవ స్త్రీ దేవుని మందిరంలో అడుగు పెట్టగానే చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? తన చెంగును తీసుకొని ముసుగు వేసుకొని దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. ఏ స్త్రీ అయితే తన చెంగును కప్పుకోకుండా దేవుణ్ణి ప్రార్థన చేస్తారో ఆ స్త్రీ దేవుణ్ణి అవమానపరిచినట్టని కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మనము క్రమమునకు పిలిచిన దేవుడు, మన దేవునిలో క్రమము ఉన్నది. అక్రమము చేయవాలారా మీరెవరో నాకు తెలియదు పోండి అంటాడు. అందుకే క్రైస్తవులు క్రమము కలిగి జీవించాలి. ఏంటి ఆ క్రమము అంటే దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించడమే క్రైస్తవుని యొక్క లక్షణమై ఉన్నది. కాబట్టి ఏ స్త్రీ అయితే దేవుని మందిరములో అడుగు పెట్టగానే తన చెంగును తీసుకొని ముఖమునకు కప్పుకొని దేవుని ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మందిరం అడుగు పెట్టగా ఏం చేయాలి నువ్వు? ఈనాడు ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే శారీస్ కట్టుకున్న వాళ్ళు తక్కువైనారు. ఫ్యాషన్కి అంత గుడ్డ తెచ్చుకొని కట్టుకుంటున్నారు. ఇది కాదు. నువ్వు ధరించిన ఆ వస్తువుల నుండి, నువ్వు ధరించిన ఆ యొక్క క్లాత్ నుంచి తీసుకొని దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతి విషయంలో దేవుని మనం తొలగిపోతున్నాం. మాటలో తొలగిపోతున్నాం, తీర్మానంలో తొలగిపోతూ ఉన్నాం, నడిచే నడకలో తొలగిపోతున్నాం, చూసే చూపులో తొలగిపోతూ ఉన్నాం. ఇన్ని తప్పిదాల మీద తప్పిదం చేస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకుంటారు? దేవుని ఆశీర్వాదాలు ఎలా మన మీదకి వస్తాయి? దేవుని యొక్క దీవెనలు మన కుటుంబానికి ఎలా వస్తాయి? తప్పడం లేదా? చెప్పండి. అరే, దేవుని మాట చేత కలిగిబడిన దేవదూతలు దేవుని క్రమం కలిగి ఆరాధిస్తున్నాయి. అవునా కాదా? యెషయా గ్రంథం ఆరాధ్యాయం మొదటి వచ్చి చదవండి. ఏమని ఆరాధిస్తున్నాయంట? యెషయా గ్రంథం ఆరాధ్యాయం ఎలా దేవుని ఆరాధిస్తున్న దేవదూతల కంటే మనము శ్రేష్టమైన వారము. దేవుని దూతలు మాట చేత కలిగినవి. దేవుని పోలికను, దేవుని ఆకారమును, దేవుని స్వరూపమును, దేవుని ప్రాణము ఉనికి పుచ్చుకునే దేవదూతలు కాదు. ఆ భాగ్యము ఎవరికి దక్కిందంటే మనుషులమైన మనకు మాత్రమే దక్కింది. యెషయా గ్రంథం చదవండి. రాజైన ఉజ్జియా మరణించిన తర్వాత అత్యున్నతమందు సింహాసనం నందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొని ఆయనకు పైగా శరాబులనే చోట ఒక్కటే అంకె ఉంటుంది. శరాబులనే చోట ఒక్కటే అంకె ఉందా? అది మూల భాషలో ఏమని అర్థం ఉంది? శరాబులు అనగా ఎవరు? మహాదూతలు. ఈ దూతలు ఎలా దేవుడు సృజించాడంటే, ఈ సృష్టిని కలుగునుగాక, సూర్యచంద్రులు నక్షత్రములు కలుగునుగాక, భూమి ఆకాశం వేరున అవునుగాక, ఈ చెట్లు మొలుచునుగాక, జలరాశులు కలుగునుగాక, జంతువులు కలుగునుగాక అని మాట చేత సృజించిన ఈ సృష్టిలో ఈ సృష్టితో భాగమై ఉన్న ఈ దేవతలు కూడా దేవుని మాట చేత కలగబడినాయి. కానీ మనుష్యుడు అలా కలగబడలేదు. మనుషుడు ఎలా సృజించబడ్డాడు? దేవుడే మట్టిని తీసుకొని తన పోలికను, తన రూపమును, తన ప్రాణమునిచ్చి దేవుడు మనిషిని నిర్మించాడు. అనగా దేవుడు మనుషుని పట్ల ఎంతో ఇష్టపడి సృజిస్తే ఆ ఇష్టమైన మనుషుడు రోజు రోజుకు దేవునికి దూరం అవబోతున్నాడు. హల్లెలూయా. కానీ ఏం చేస్తున్నాయి? శరాబులు అనగా ఎవరు? మహాదూతలు. ఆ దేవదూతలు ఏం చేస్తున్నాయంట? ఎలా సూచిస్తున్నాయి? చదవండి.
ఒక్కొక్క దేవదూతకు 6 రెక్కలు కలిగి, ప్రతి దేవదూతకు 6 రెక్కలు కలిగి ఉన్నాయంట. ప్రతి దేవదూత 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొని, రెండిటితో ఎగురుచు, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకము ఆయన మహిమతో నిండినట్లు ఆయన గొప్ప స్వరముతో గానము ప్రతి గానములు చేయుచు దేవుణ్ణి స్తుతించుచున్నారు. మాట చేత కలగబడిన దేవదూతలు దేవుని క్రమం కలిగి దేవుణ్ణి ఆరాధిస్తుంటే, మనుషుడు ఎందుకు దేవుని విషయంలో క్రమం లేని వాడగా ఉంటున్నాడు? అరే, ఈ సృష్టి అంతయు దేవుని వాక్యము చేత, దేవుని క్రమం ప్రకారము, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటుంటే, మనుషుడు ఎందుకు నడుచుకోలేకపోతా ఉంటున్నాడు? ఆలోచన చేయండి. దావీదంట కీర్తనలు 55 10 అనుకుంటా, చదవండి. కీర్తనలు 55 త్వరగా. సాయంకాలమైనా అని మాట ఉంటుంది చూడండి 55లో. దావీదు అంటున్నాడు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు, నేను మొరపెట్టుకుందును. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నానంట? రోజుకి ఎన్నిసార్లు దేవుని మందిరంలో దేవుని ఆరాధిస్తున్నాడు, మొరపెట్టుకుంటున్నాడంట? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున దేవుని ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని చిన్నాడంట. ఆయన అంటాడు, ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. దివారాత్రములు దేవుని యొక్క వాక్యమును ధ్యానించేవారు ఎవరంట? ధన్యులు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రకటన 1వ అధ్యాయము 2వ వచనం అనుకుంటా. ఏమంటున్నాడు? సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిలో విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారు అందరూ ధన్యులు. హల్లెలూయా. ఎవరండి ధన్యులు? ఎవరండి? ఈ వాక్యమును చదువువాడును వినువాడు గైకొని నడుచువాడు అందరూ కూడా ధన్యులు అని వ్రాయబడి ఉంది. ఆయన అంటాడు కీర్తనలు 119 148 వచ్చినాం అనుకుంటా. కీర్తనలు 119 148 వచ్చింది, చదవండి. కీర్తనలు 119 ఏమంటాడు? నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాకమునుపే అవి తెరుచుకొందును. ఎప్పుడు తెరుచుకుంటున్నాయంట? వేకోజామున. ఎవరి దేవుడిచ్చిన వాక్యమును ధ్యానించుటకంట దావీదు కన్నులు వేకోజాము కాకమునుపే ఆటోమేటిక్గా తెరుచుకుంటున్నాయంట. ఎలా చూద్దాం. 84 2వ వచనం. ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడో దేవుని పట్ల, దేవుని పట్ల ఎంత భయం భక్తితో ఉన్నాడో, ఎంత క్రమం కలిగి దావీదు మహారాజు దేవుని విషయంలో ఎంత జాగ్రత్త కలిగిన వాడుగా ఉంటున్నాడో చూడండి. యెహోవా మందిర ఆవరణములో ఏమంటండి? యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఎవరిని అంట? జీవము గల దేవుణ్ణి దర్శించుకొనుటకు నా హృదయమును
నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైన దావీదేమంటున్నాడు, దేవుడు ఇచ్చిన వాక్యమును ధ్యానించుటకు తన కన్నులు వేకో జాము కాకమునిపే తన కన్నులు తెరుచుకొని ఉంటున్నాయి అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు, దేవుని మందిరము చూడవలనని నా కన్నులు ఎంతో ఆశపడుచున్నవి, అవి సొమ్మసిల్లుచున్నవి. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు దేవుని మందిరికి వెళ్ళాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నాడంట అనుదినము. కీర్తన 47 అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదే 84వ వచనం, 84 వచనం. నీ మందిరమునందు నివసించిన వారందరూ ధన్యులు. హల్లెలూయా. ఎవరండి ధన్యులు భూలోకములంటే? యేసు ప్రభువుని అంగీకరించి ఆయన వాక్యమును చేత పట్టుకొని ఆయన వాక్యానుసారముగా మందిరం జీవించు వారందరూ కూడా ధన్యులు. ఎవరంట ధన్యులు? ఆయన మందిరమునందు నివసించు వారందరూ ధన్యులు. అదే దావీదు అంటాడు, ప్రభు దేవుని ఒక వరం ఇమ్మని అడిగాడంట. మనమైతే దేవుని ఎదురు నుంచి ఏం వరాలు అడుగుతామండి? మన అనుదిన ప్రార్థన ఎలా ఉంటుంది చూడండి. అమ్మ, మనం ఏమని ప్రార్థన చేస్తాం దేవుణ్ణి? ఉదయం లేచినామంటే రాత్రి పడుకున్నంత వరకు ఏంటి ఇవే. కానీ దావీదు తన కొరకు ఎప్పుడు ఏది అడగలేదంట. ఆయన అడిగిన వరం ఏంటో తెలుసా? దేవుని యొద్ద నుంచి పొందుకున్న వరం ఏంటో తెలుసా? దేవుడా యెహోవా, నీ మందిరములో నిత్యము నేను జీవించినట్లు నాకు ఒక వరము దయచేయ అని అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడంట? వరము, ఒక వరము ఇవ్వు. నీ మందిరంలో నేను ఎల్లప్పుడూ ఉండినట్లు, నీ మందిరం విడవక ఎడబాయక నీ మందిరంను హత్తుకొని నీ మందిరంలో గడిపే జీవించే జీవితం నాకు దయచేయమని ఒక వరము, అట్టి వరము నాకు ఇవ్వమని అడుగుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దావీదు రోజుకు 3 సార్లు దేవుని ధ్యానించువాడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించువాడు, ఆయన వాక్యం కొరకంట వేకు జాము కాకమునిపే తన కన్నులు తెరవబడుతున్నాయంట దేవుని యొక్క వాక్యం కొరకు. అదే 119 కీర్తనలు 119 164 వచ్చిన చదవండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నాడంట? అమ్మా, ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోతే పరలోక రాజ్యం రాదయ్యా. ఎవడైనను దేవుని వాక్యానుసారంగా జీవించిన వారికి మాత్రమే పరలోక రాజ్యం వస్తుంది. ఆదివారం వచ్చాము, కానుక వేశాము, దేశం భాగం ఇచ్చాము, ఇక నా కొరకు దేవుడు పరలోక రాజ్యం సిద్ధపరచాలనుకుంటే పొరపాటయ్యా. వాక్యము లేకుండా ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ఆయన ఆజ్ఞలను వాక్యానుసారంగా కట్టడలను ఎవరైతే గైకొని జీవిస్తారో వారికే పరలోక రాజ్యం. హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నాడంట? 7 మార్లని వాక్యం రాయబడింది. అలా ఆరాధించిన దావీదు గొర్రెల కాపరిగా అడవిలో జీవిస్తున్న దావీదుని తీసుకెళ్ళి దేవుని సింహాసనము అనగా ఒక రాజ్యమునకు చక్రవర్తిగా నియమించాడు. ఈరోజు నేను కూడా ఈ భూలోకంలో మన గ్రామంలో అత్యధికముగా ఆశీర్వదించబడి ఉండాలంటే
వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించాలి. అసలు ఒక క్రైస్తవుడు ఆదివారము ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడపాలని తెలుసా? ఒక రోజుకు ఒక క్రైస్తవుడు అనగా యేసు రక్తములో తమ పాపములు కడుక్కొని పరిశుద్ధునిగా బాప్తిసం పొంది దేవుని కుమారుని కుమార్తెగా జీవించే వ్యక్తులు ప్రతిరోజు ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడపాలనో తెలుసా? ఎన్ని గంటలు గడపాలయ్యా? ఎంత సమయం మనం దేవునికి ఇస్తున్నాం? ఎంతమంది ఇక్కడ బాప్తిసం పొందారు నాకు తెలియదు, కానీ బాప్తిసం పొందిన వారులారా మీరు దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు గడుపుతున్నారు? ఎన్ని గంటలు గడపాలో తెలుసా? పోనీ దేవునికి ఇచ్చే దశమ భాగం ఎంత తెలుసా? ఎంత ఇవ్వాలయ్యా? 100 రూపాయలు నీ దగ్గర ఉందనుకో, దేవుడు నీకు నీ జోబులో 100 రూపాయలు ఉందనుకో, ఆ 100 రూపాయల దేవునిది ఎంత సొమ్ము? 10 రూపాయలు. 10 రూపాయలు దేవుని సొమ్ము అయితే 90 రూపాయలు నీదే కదా. డబ్బులు ఇస్తున్నావు, పంట ఇస్తున్నావు, నీకు ఇచ్చే ఫలాలన్నీ ఇస్తున్నావు. మరి ఇవన్నిటిని నువ్వు ఇస్తున్నప్పుడు దేవుడు నిన్ను 24 గంటలు నిన్ను కాచి కాపాడుతున్నాడు కదా, పగలు రాత్రి. అంటే ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలేనా? 24 గంటలు దేవుడు నిన్ను కాచి కాపాడినప్పుడు ఆ 24 గంటల్లో దేవుని దశమ భాగం అనబడిన సమయం ఎంత? మినిమం 2.5 గంట. అనగా ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు గడపాలి రోజుకు? 2.5 గంట దేవుని సన్నిధిలో గడపాలి. అది ఎక్కడ రాయబడింది చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూపిస్తాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన 8వ అధ్యాయము చదవండి అమ్మా. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు 1/2 గంట సేపు హల్లెలూయా. ఎక్కడుందండి చెప్తాము 1/2 గంట? ఎక్కడుందండి? పరలోకం. అనగా దేవదూతలు పరలోకంలో దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నాయి? ఎన్ని గంటలు ఆరాధిస్తున్నాయి? రోజుకు 23.5 గంట సేపు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. పరలోకములో ఎన్ని గంటలు నిశ్శబ్దముగా ఉందంట? 1/2 గంటే కదా. అంటే ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలలో 1/2 గంట మాత్రమే అక్కడ నిశ్శబ్దముగా ఉంది. అంటే 23.5 గంట సేపు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. మరి 24 గంటలు దేవుని దూతలు మాట చేత కలగబడిన దేవదూతలు క్రమం కలిగి దేవుని ఆరాధిస్తుంటే, దేవుని పోలికను రూపమును ప్రాణం ఉనికి పుచ్చుకున్న మనుషుడే నీవు భూలోకంలో దేవుణ్ణి ఎన్ని గంటలు ఆరాధించాలి? పోనీ 24 గంటలు నువ్వు ఆరాధించలేవు. దేవుని దశమ భాగము అనబడిన సమయమును తీసుకుంటే 24 గంటల్లో నుంచి దేవుని సమయం ఎంత? 2.5 గంట. అనగా ఒక క్రైస్తవుడు అనుదినం రోజు దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు ఆరాధించాలి? 2.5 గంట సేపు దేవుని ఆరాధించాలి. అవునా? ఒక క్రైస్తవుడు ఎన్ని గంటలు? 2.5 గంట సేపు దేవుని సన్నిధిలో ఆరాధించాలి. మరి నువ్వు వారానికి ఒకసారి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కదా. ఈరోజు ఆదివారం కనపడితే మళ్ళీ ఆదివారం నువ్వు కనపడవు కదా. అంటే దేవుని మందిరానికి వారంలో ఒక్కసారి నువ్వు వస్తున్నప్పుడు, ఒక ఆదివారం ఒక క్రైస్తవుడు దేవుని మందిరంలో 20 రోజుకు 2.5 గంట అయినప్పుడు 7 రోజులకు ఎన్ని గంటలు అవుతుంది? 17.5 గంట అవుతుంది. అంతే కదా. అనగా ఒక క్రైస్తవుడు దేవుని మందిరంలో ఆదివారం నాడు ఎన్ని గంటలు గడపాలి? 17.5 గంట సేపు దేవుని సన్నిధిలో గడపాలి. గడుపుతున్నామా? లేదు. అంటే దేవునికి ఇచ్చే సమయమును కూడా మనం దొంగిలించుతున్నాం. అందుకే మలాకి గ్రంథం 3:10 అంటాడు. చూడండి ఏమంటాడు. ఏం చేస్తున్నామంట? దేవునికి ఇచ్చే సమయమును కూడా ఆదివారం నాడు దేవునికి 17.5 గంట ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా
ఆ సమయం కూడా మనం దొంగిలించుతున్నామంట. రోజుకు 2.5 గంట గడపడం లేదు, వారానికి ఒకసారి మందిరానికి వస్తున్నాం. ఆ మందిరంలో దేవుని దేశం బాగా సమయము 17.5 గంట సేపు గడపాలి, అది కూడా దొంగిలించుచున్నాం. మలాకి 3:10 ఏమంటారు చదవండి. చూడండి, చదవమ్మా. మలాకి గ్రంథం 3:10, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు. ఏమంటాడు? 10వ భాగం అంటే ఏంటి? నువ్వు పండించే విషయంలో, నీ దగ్గర ఉండే విషయంలో, నువ్వు సంపాదించే సంపాదనలను తీసి, అలాగే దేవుని నిత్యము కాపాడుతున్న సమయం అనే దేశం భాగం కూడా దేవునికి ఇవ్వాలి. అది మనుషుడు మర్చిపోతా ఉన్నాడు. దేశం భాగం అంటే ఏదో మనకు 100 వడ్లు పండితే 100 బస్తాలు పండితే 10 బస్తాలు ఇవ్వడం కాదు. అది మంచిదే. నీ దగ్గర 10,000 ఉంటే 1,000 రూపాయలు దేవునికి ఇవ్వడం మంచిదే. కానీ సమయము ఇస్తున్నామా? 10వ వంతు తీసుకురావాలి, రావాలి. దాన్ని చేసి ఏమంటున్నాడు? మీరు అలా చేసి నన్ను శోధించినట్లంటే నేను ఆకాశపు వాకిళ్ళు విప్పి పస్తజాలంత విస్తారముగా నేను దీవెనలు కురిపించదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవండి. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ ద్రాక్ష చెట్లు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. అంటే దేవునికి ఇవ్వవలసిన క్రమం కలిగి మనం ఇస్తే దేవుడు మనకు సమృద్ధైన దీవెనలు ఆకాశము నుంచి కురిపిస్తాడంటండి. అది చేయడం లేదు మనం. ఆయన 9వ వచనం చదవండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని ఆశీర్వాదములకు మనం దూరం అవుతున్నామంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుడు దేవుని విషయంలో ప్రతి విషయంలో మనము తొలగిపోతూ ఉన్నాం. దేవుని వాక్య విషయంలో నెరవేర్చేవారిగా కాకుండా వాక్యమును నిరర్థకం చేయవారుగా మనం ఉంటున్నాం. దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి మన ఇష్టానుసారమైన మన జీవితం జీవిస్తున్నాం. దేవునికి ఇవ్వవలసినవన్నీ ఇవ్వక కొన్నిటిని మనం ఇస్తున్నాం. ప్రియులారా, దేవుడు నీ యొద్ద నుంచి ఆశపడేది ఏంటంటే నువ్వు ఆరాధించాలని, ఆయన సన్నిధిలో నువ్వు గడపాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని. అందుకే అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, కుమారుడైన యేసుక్రీస్తు నమ్మదగిన వాడు, ఆయన సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు సహవాసంలో జీవించు. మన సహాయకుడు, మన ఫ్రెండ్, మన తండ్రి, మన యొక్క నాయకుడు అయిన దేవుడు నమ్మకస్తుడండి. అలాంటి నమ్మకమైన దేవుణ్ణి మనం కలిగి జీవిస్తే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం మన మీద కుమ్మరించబడుతున్నాయి. ప్రతి దేవుని విషయంలో, ప్రతి విషయంలో మనం తొలగిపోతూ ఉన్నాం. ఇచ్చే విషయంలో, సమయం ఇచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఆరాధించే విషయంలో, దేవునికి ఇవ్వాల్సిన విషయంలో ఎన్నెన్నో బాధలు కలిగినప్పుడు తీర్మానం చేసుకుంటాం. ఎన్నెన్నో మనం మొక్కుబళ్ళు మొక్కుకుంటాం. ఆ బాధ తిరిగిపోతే మొక్కుబళ్ళను మర్చిపోతూ ఉంటున్నాం. అనగా ప్రతి విషయంలో, దేవుని విషయంలో మనుషుడు నమ్మకత్వమును కోల్పోతున్నాడు కనుక దేవుని ఆశీర్వాదం. అందుకని
వీరు నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, కానీ వీళ్ళు నా యొద్ద